వైసీపీ ఎమ్మెల్సీ ఎవడైతే ఉన్నాడో అనంతబాబు, వాడిని దళిత సోదరులు ఉరికిచ్చి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు, పారిపోయాడు వాడు. జగన్మోహన్ రెడ్డి సిద్ధపడు, ఇదే ట్రీట్మెంట్ నీకు కూడా జరగబోతా ఉంది. ఎందుకంటే నీ పాలనలో దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపావు. బీహార్ సరసన నిలిపావు. నీ పాలనలో దళిత డాక్టర్కి పిచ్చెక్కించావు, దళిత జడ్జికి న్యాయం దొరకకుండా చేసావు. మా పిల్లల్ని కొట్టి చంపి కడ చూపు కూడా నోచుకోనియకుండా చేసావు. మా పిల్లల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి శిరోమండనాలు చేస్తామన్నా నువ్వు స్పందించలేదు. మా పిల్లల మోకాళ్ళ మీద ఉరేసుకునేలా చేసింది జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వం. నువ్వు వీటన్నిటికీ మూల్యం చెల్లించబోతా ఉన్నావు. మా నిధులు మళ్లించావు, మా పథకాలు రద్దు చేసావు, మా జీవితాలతో ఆడుకున్నావు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా నువ్వు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే దళిత డ్రైవర్ శవాన్ని డోర్ డెలివరీ చేశాడో ఆ అనంతబాబు గాడికి బెయిల్ ఇప్పించావు. నీ చేతిలో ఉన్న పోలీసులను అడ్డం పెట్టుకుని నీ పార్టీ నాయకుల చేత వాడికి ఊరేగింపులు చేయించావు. నీ పోలీసుల చేత వాడికి సన్మానాలు చేయించావు. నీ లాయర్లు ఏదైతే ఉన్నారో ప్రభుత్వ లాయర్ల చేత వాడి కేసులు వాదించేలా చేయటమే కాకుండా బరి తెగించి సాక్షాత్తు నిందితుడిని నీ కాన్వాయిలో నీ పక్కన తిప్పుకుంటున్నావంటే నీకు దళిత జాతి అంటే ఎంత చులకన భావమో ఈరోజు అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా మా దళిత మంత్రి ఇంటి మీద దాడి చేసి తగలబెట్టి నిప్పు పెట్టిన కేసుల్ని ఎస్ఐ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని వెనక్కి తీసుకున్నావంటే నీ కండకావరము, నీ అహంకారము, దళితుల మీద ఉన్న నీకున్న చిన్న చూపు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి. ఏ రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ కేసులు వెనక్కి తీసుకుంటావు? ఏ అధికారం ఉంది నీకు ఎస్సీ ఎస్టీ కేసులు వెనక్కి తీసుకుంటావు? అది సెంట్రల్ గవర్నమెంట్ మాకు ప్రసాదించిన హక్కుని నువ్వు ఈరోజు కాలు రాసావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు వీటన్నిటికీ మూల్యం చెల్లించుకోబోతా ఉన్నావు. నీ పార్టీని దళితులు చిత్తుగా ఓడించబోతా ఉన్నారు. వైసీపీ అంతం, ఈ రాష్ట్రంలోని దళితుల పంతం. కాసుకో జగన్మోహన్ రెడ్డి.